ఏమిటి బాబు? మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు. బేబీ బుజ్జి నాకంటున్నారు. నువ్వే చెప్పమ్మా, నాకా ఆడికా? బాబు, ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా, నన్ను నాటకం వెయ్యొద్దంటావా? అవును బాబు, నీ కొంట్లో బాగోలేదుగా. నాకేం లేదమ్మా, నీ బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడో చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ కాదు, నువ్వు నీరసంగా ఉన్నావని, ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పారు బాబు. డాక్టర్కి ఏమీ తెలీదు. నాకు నీరసంగా లేదు. నేను నాటకం వేస్తాను. వద్దు బాబు, నువ్వు నాటకం వేయడానికి వీలేదు. అంటే నా ఫస్ట్ పేజ్ రాక్కర్లేదా? చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా? అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడుపు ముఖంతో చూస్తూ కూర్చోవాలా? బాబు, గోపి, నేను నాటకం వేస్తానమ్మా. నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా. అమ్మా, నన్ను వద్దనకమ్మా. నేను నాటకం వేస్తానమ్మా. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. అలాగే బాబు, అలాగే. నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గాని. నిజంగానా మమ్మీ? అవును, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందు గాని. ప్రామిస్? ప్రామిస్. గోపి, 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 ఏమిట్రా ఇది? వదిలమ్మా, నేను ఇంకా చాలా నాటకం ఆడాలమ్మా. లంక దహనం చెయ్యాలి. రాముడిని సీతని కలపాలమ్మా. సీత సుఖంగా ఉండేటట్టు చూడాలమ్మా. నా బాబుకి ఏమైంది? గోపి, గోపి, గోపి. సీత, బాబు పరిస్థితి ఇక రోజుల మీద ఉంది. ఏ క్షణంలోనైనా వాడికి 100 ఏళ్ళు నిండిపోవచ్చు. డాక్టర్, మీ వైద్య శాస్త్రానికి ఒక చేతనైతే బాగుండును. ఏమిటమ్మా? కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండె ఆపరేట్ చేసి ఆ గుండెకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం. వస్తాను డాక్టర్. బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? నేననేది ఏమిటే? ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు. ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకి సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇక ఎంతో కాలం బ్రతకడు అని. పాపం, బంగారం లాంటి పిల్లోడు. ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు. కాస్త ఆయుష్ నుదుటను రాసినందుకేనేమో అంత కళిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడైపోతే సీతమ్మ ఏమైపోతుందో ఏమో. ఏమిటర్రా, మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? గోపి, మరేమో నువ్వు చచ్చిపోతావట కదూ? చచ్చిపోవడమా? అవును, కొన్ని రోజుల్లోగా నువ్వు చచ్చిపోతావట. ఎవరన్నారు? మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే విన్నానురా. నీకేదో పెద్ద జబ్బు వచ్చిందట, నువ్వు ఎక్కువ రోజులు బతకవట. నువ్వు లేకపోతే ఎలా గోపి? గోపి, అందరికంటే ముందు నువ్వు చచ్చిపోవడం ఎట్రా? ఏడవకండర్రా, ఆటల్లోనూ నాటకాల్లోనూ నేనేగా ఫస్ట్. అలాగే చావులో కూడా నేనే ఫస్ట్ అన్నమాట. దాని గురించి ఏడవటం ఎందుకు? గోపి, రాధా, చచ్చిపోవడం అంటే విమానం కంటే పైకెళ్ళటం అంతే. నేను అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాగా. వెళ్ళండి, ఏడవకుండా అందరూ ఇళ్ళకి వెళ్ళండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.